మహావతార నరసింహ సినిమాలో క్లైమాక్స్ సీన్ తప్పుగా చూపించారని మీకు తెలుసా? నిజానికి అసలు ఏం జరిగిందంటే, భయంకరమైన కోపంతో ఉన్న నరసింహస్వామిని తన ప్రియభక్తుడైన ప్రహ్లాదుడు శాంతిపరచడానికి ప్రయత్నించినా సరే నరసింహస్వామి శాంతించడు. దాంతో దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్లి నరసింహస్వామిని శాంతింపజేయమని వేడుకుంటారు. దాంతో పరమేశ్వరుడు వీరభద్రుని అవతారం ఎత్తి నరసింహస్వామిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది విఫలమవుతుంది. దానితో శివుడు అతి భయంకరమైన సర్పావతారాన్ని ఎత్తుతాడు. సర్పేశ్వరుడు భయంకరమైన సింహపు తలతో, గ్రద్ద రెక్కలతో, పదునైన గోళ్లతో, పొడవాటి తోకతో ఉంటాడు. శరభ నరసింహస్వామితో పోరాడి గెలుస్తుంది. అంత శక్తివంతమైన శరభ మరెవరో కాదు, సాక్షాత్ ఆ మహాశివుడే అని తెలుసుకున్న నరసింహస్వామి శివుణ్ణి శాంతింపజేయడానికి శివస్తోత్రం చదువుతాడు. దానితో శరభావతారంలో ఉన్న మహాశివుడు నరసింహస్వామిని తనలో ఐక్యం చేసుకుంటూ ఇలా అంటాడు: శివుడు విష్ణువు పాలల్లో పాలలాగా, నెయ్యిలో నెయ్యిలాగా ఎప్పుడూ కలిసే ఉంటారని. ఫ్రెండ్స్, జై నరసింహస్వామి అని కమెంట్ చేయండి.